వచ్చేసి నాట్య మండపం అంటారండి. అంటే బేసిక్గా ఇక్కడ శివలింగానికి ఎదురుగా నంది ఉంటుంది అనమాట. దీన్ని నాట్య మండపం అంటారు. స్పెషాలిటీ ఏంటంటే ఇది నాట్య మండపం కాబట్టి ఈ రాయిని చాలా విశేషంగా చెక్కడం వల్ల మనకి సప్త స్వరాలు వస్తాయి. అంటే బేసిక్గా మీకు స్టోన్ ఎప్పుడైనా సరే జస్ట్ మనకి 5% వస్తుంది సౌండ్. బట్ ఇవేంటంటే 100% మనకి సౌండ్ అనేది మనం వినొచ్చు. ఆ పైన అదంతా ఏంటంటే మనకు కుండ సౌండ్ వస్తుంది అన్నమాట, మట్టి కుండ సౌండ్. సప్త స్వరాలు దీనికి వస్తాయి. తర్వాత ఇది వచ్చేసి సార్ అప్పట్లో విత్ ఆర్ట్ రాజులు వేసింది. ఇది వచ్చేసి క్షీరసాగర మదనం అంటారు. ఇది మన తెలుగు రాష్ట్రంలో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. ఇది అప్పట్లో వాళ్ళు విత్ కలర్స్తో వేసిన ఆర్ట్ అనమాట. అదేమో క్షీరసాగర మదనం. దాని ఆపోజిట్లో వచ్చేసి ఇది మహాభారత యుద్ధం అనమాట. ब्रह्मणे नमः। हस्तो वृक्षालयामि, पादो वृक्षालयेपनः, आचमनीयं समर्पयामि। मनोन्मनाय नमः। ताम्बूलं समर्पयामि। अघोरेभ्यैः नीराजनम्। ओम अघोरेभ्यो अघोरेभ्यो हर हर महादेव शंकर हर। टेंपल